హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్యుత కిచెన్ ఫర్ యూ. ఈరోజు సోంపు మరియు జీలకర్ర రెండు సమంగా తీసుకుని వేపిన తర్వాత పౌడర్ చేయబోతున్నాను. ఈ పౌడర్ను మనం రోజు ఉపయోగించుకోవచ్చు. రోజు ఒక స్పూను కూరలు లేదా వేపులు చేసుకుంటాం కదా, వాటి మీద జల్లుకోవచ్చు. లేదా ఒక స్పూను గోరువెచ్చని నీటిలో కలుపుకొని భోజనానికి ముందు తాగితే జీర్ణ సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి. సోంపు మంచి ఫైబర్ ఉన్న ఆహార పదార్థం. జీలకర్ర తెలుసు కదా, మనం ప్రతిరోజు పోపుల్లోనూ వంటల్లోనూ వాడుకుంటాము. ఒక్కొక్కసారి పౌడర్ను జీలకర్ర లేదా వామ్ రైస్ చేసుకుంటాం కదా, అలాగే సేమ్ తాలింపు వేసుకుని రైస్ అంతా ప్రిపేర్ చేసుకున్నాక ఈ పౌడర్ని వేసుకుని ఇలా రైస్ చేసుకోవచ్చు. ఇది నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా నీరసంగా ఉన్నప్పుడు ఏమీ తినబుద్ధి అయ్యేది కదా, అలాంటప్పుడు ఇది చేసుకుని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది, ఆకలి కూడా వేస్తుంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకు పెట్టండి. ఇది చాలా మంచి ఫుడ్. అప్పుడప్పుడు చేసి పెడుతుంటే పిల్లలకి ఏమైనా జీర్ణ సమస్యలు ఉంటే తగ్గుతాయి. తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.